మన మహానాయకులు కేసీఆర్ గారు ఆతిరిగనే ఉద్యమకారులైన మీ అందరికీ సభకు నమస్కారం. మీ తరఫు నుంచి వకాలత్ పట్టుకుంటూ కొన్ని మాటలు చెప్పాలని ముందుకు వచ్చాను నేను. నిజమే, వారు చెప్పిన మాటలు, రాజేశ్వరరావు గారు చెప్పిన ప్రతి వాక్యంతో ప్రతి శబ్దంతో ఏకీభవిస్తూ ఒక మాట చెప్పాలనుకుంటాను. వారి నాయకత్వం లేకపోతే వాళ్ళ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం అంటేనే కేసీఆర్ అని, అసలు తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ అంటే తెలంగాణ అని అటువంటి నాయకత్వం మనం దొరికినందుకు మనందరం సంతోషించుకుంటూ ఒక మాట ఇస్తూ ఉన్నాం. వారికి చెప్తా ఉన్నాం ఒకటి, వాళ్ళు ఇక్కడ కార్యకర్తలు వారి నాయకత్వం ఎందుకు అవసరం ఉన్నది అంటే, నాకు జ్ఞాపకం ఉంది, నిన్న మొన్న ఇక్కడ మీటింగ్ అవుతూ ఉండే మన కళాభవన్లో కళాకారులతో మీటింగ్ అయినప్పుడు కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ కళ్ళల్లో నీరు తెచ్చేటట్టు ఒక్క మాట చెప్పాడు. తెలంగాణ వచ్చింది, నా జీవితం పండింది, ఇక నాకేం అవసరం లేదు, నేను ఎక్కడనో పాటలు పాడుకుంటానో పాటలు రాసుకుంటానో ఉండొచ్చు, ఇంతకన్నా పరిపూర్ణత నాకు ఎందుకు అన్న మాటలు చెప్పాడు. అది నేను టీవీలో చూసుకుంటూ కూడా ఎంత మనసు తిందంటే అక్కడ ఉన్న కళాకారులు కూడా అంతే నిండింది. అయితే దీని గురించి ఒక మాట జ్ఞాపకం, ఒకనాడు వారి మనసులో ఉన్న మాట ఇదే, తెలంగాణ సాధించిన తర్వాత నాకు ఎక్కువ లేదు, మిమ్మల్ని అందరి ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజాన్ని, ఈ పీడిత సమాజాన్ని విముక్తి కలిగించడమే నా యొక్క ఆశయమని ఆయన ఎప్పుడు కోరుకుంటూ ఆయన తపని నేను కళ్ళల్లో చూశాను. దగ్గరకు ఉన్నాను కాబట్టి, ఆయన మనసులు తెలుసుకున్నాం కాబట్టి, ఏ మాట మాట్లాడినా, ఏ దినం ఉన్నా, ఏ నీట ఉన్నా, ఏ గడియ ఉన్నా తెలంగాణ ప్రజలు ఆ సమాజం గురించి మాట్లాడాడు కాబట్టి ఆ మాట అన్నాడు. అప్పుడు ఒక మాట, ఒక దినం, అప్పుడు వినోద్ కుమార్ కూడా ఉన్నట్టున్నాడు ఆ ఇంట్లోపల. నేను కాంగ్రెస్ పార్టీలో పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మాట్లాడే అవకాశం ఉండే. ఒక మాట అడిగాడు, అన్నా ఈ రాష్ట్రం వస్తుంది నిజమే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలన్నాడు. నాకు ఆశ్చర్యం కలగలేదు, బాధ మాత్రం కలిగింది. అన్న ఎవరు కావాలా కాదు, ఎవరు అవుతారో కాదు, కానీ ఎవరు కావాలన్న మాట చెప్తాను, అది మీరే కావాలి అన్నాను. దానికి అర్థం నేను తప్పు చేశానేమో, ఎందుకంటే వారు అన్నారు నేను ఒక ప్రామిస్ చేశాను, ప్రతిజ్ఞ చేశాను, వేరే వాళ్ళని చేస్తానని, నా గురించి ఎందుకంటామని. ఇది రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రాన్ని పునరుద్ధరించుకోవడం, ఈ రాష్ట్రాన్ని సమాజాన్ని నిర్మించుకోవడం అన్నిటికన్నా ముఖ్యం కాబట్టి మీ అవసరం ఉంటుందని చెప్పాను. ఆ దినం నేను తప్పు చేసినా ఇవాళ అది నిజమైంది అని చెప్తున్నాను. అది నిజం కావాలని మీరు కోరుకుంటున్నారన్న మాట కూడా చెప్తా ఉన్నాను. మీ మనసులో ఉన్న మాటను ఎందుకు చెప్తున్నాను, నన్ను తొలి పలుకులు పలకమంటే మీ పలుకులు పలుకుతున్నాను, మీరు కూడా ఒప్పుకుంటున్నారని చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ మాట ఆయన బాధపడ్డాడు. ఇది ఒక్కటేసారి కాదు, 2-3 సార్లు ఆయన చెప్తా ఉంటే ప్రతిసారి ప్రతిఘటిస్తూ, ప్రతిసారి అవసరం లేదు అనుకుంటా ఉంటే గంటల కొద్దీ దాని అవసరాన్ని ఆయన చెప్పాడు. కాబట్టి ఇవాళ వారు ఓడిపోయారేమో కానీ తెలంగాణ గెలిచింది అంటా ఉన్నాను, తెలంగాణ కావాల్సిన నాయకత్వం దొరికింది అంటా ఉన్నాను. నా ఒక్క మాట చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ఇక్కడ కార్యకర్తలను వీళ్ళంతా భుజాలంతా తెలంగాణ జెండా గురించి ఇచ్చారు, వీపులంతా పోలీస్ లాఠీలకు ఇచ్చారు, రాళ్లకు ఇచ్చారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్లలో ఉన్నారు. ఎప్పుడు మీరే నాయకత్వం కావాలని కోరుకుంటూ తెలంగాణకు వెన్నుతో మీతోనే ఉన్నారు. వీరి గురించి మనం ఆలోచించే అవసరం ఉంది అని చెప్తా ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదో పదవులు ఇస్తున్నామో, పదవులు ఇవ్వబోతున్నామో ఒక మాట ఉంది. దాంట్లో అర్హత ఎవరికైనా ఉంటే ఇక్కడ కూర్చున్న వీరులకే ఉందని నేను అనుకుంటా ఉన్నాను. మీతోనే మొదటి నుంచి 201 నుంచి ఉన్న కార్యకర్తలు వారి యొక్క త్యాగాలు ఆలోచిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే, రాజేశ్వర్ చెప్పినట్టు చూస్తుంటే దానికి అర్హత మీకుందంటా ఉన్నాను. ఎంతైనా ఒక మాట చెప్పాం, రాష్ట్రాన్ని సాధించుకున్నది ఒక మాటతో చాలామంది విమర్శలు చేస్తున్నాం, చాలామంది చేస్తున్నారు, కానీ కొందరు విమర్శలు చేస్తామని చాలా అనుకుంటా ఉన్నాం. ఒక్కసారి అర్థం చేసుకోమని నేను కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. ఎవరైనా విమర్శలు చేస్తే, అసహనాన్ని చూపిస్తే దానికి కారణం ఒకటి ఉంది. మేము 6 దశాబ్దాలుగా చేయలేని పని మీరు 10 నెలల్లో చేయగలరు, మీ శక్తి ఉంది అని అనుకున్నందుకే ఆ విమర్శలు, అసహనాన్ని ప్రకటిస్తున్నారు అని అంటా ఉన్నాను నేను. లేకపోతే మిమ్మల్ని ఒక సూటికి సవాలు అడుగుతున్న వాళ్ళని, ఈ 10 నెలల్లో జరిగిన సంగతి, ఈ 10 నెలల్లో జరిగిన ప్రగతి ఎక్కడైనా ఏ దేశంలో అయినా అని కొంతమంది అనుభవం ఉన్నది కాబట్టి, పార్లమెంటరీ వ్యవస్థతో సంబంధం ఉంది కాబట్టి, ప్రభుత్వాలతో సంబంధం ఉంది కాబట్టి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. 202 నుంచి 1000 చేయడమా,
బీడీ కార్మికులు కూడా కలపడమా, వికలాంగులను కలపడమా, లేకపోతే ఇల్లు కట్టిస్తామని దృఢ నిశ్చయంతో ముందుకు పోవడమా? మన స్వాతంత్ర భారతం తాగడానికి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటూ 65 సంవత్సరాలు చేసింది. కానీ ఈ 10 నెలల లోపల అటువంటి నీరుస్తున్నా అని వాటర్ గ్రిడ్ చేపట్టారు. మళ్ళీ పునర్జన్మించుకుంటూ కాకతీయ వైభవాన్ని ముందుకు చేసుకుంటూ చెరువులు నింపారు. ఏది చేసినా ఉద్యమంతో వచ్చిన ఈ ప్రభుత్వం, ఉద్యమంతో వచ్చిన ప్రభుత్వం, ఉద్యమకారులతో వచ్చిన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. కాబట్టి వారి మనసులో ఒకటే ఉంది, ఆ ప్రజలు, ఆ సమాజం, వాటి సంక్షేమమే. కాబట్టి పూర్తి పార్టీ, ఈ ప్రభుత్వం సంక్షేమానికి అంకితమైంది. దానికి మనం ముందుకు పోవాలని చెప్తా ఉన్నాను. లేకపోతే విమర్శకులకు చెప్తా ఉన్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మిడ్ సమ్మర్లో, వేసవిలో, నడుమధ్యన ఉన్న దినం పవర్ కట్ లేకుండా ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాను. 60 సంవత్సరాలు, నాకు 75 సంవత్సరాలు ఇవాళ. ఎప్పుడైనా చూసామని అడుగుతా ఉన్నాను నేను. దాన్ని ఎవరు గొప్ప చెప్పుకుంటలేదు మేము. నేను ఒక టీవీలో చూస్తూ ఉంటా, ఒక పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు, మీరే అన్నారు కదా పవర్ క్రైసిస్ ఉంది అని. పవర్ క్రైసిస్ ఉందని మాకు తెలిసి అధిగమించి ముందుకు పోయామని చెప్తా ఉన్నాను. నేను కేసీఆర్ గారితో కలిపినప్పుడు రాత్రి 11 కానీ 12 కానీ నేను నిజమైన మాటలు కొన్ని మీతో చెప్పాలనుకునే చెప్తా ఉన్నాను. ఇవాళ 11 గంటలకి రాత్రి అవుతా ఉంది. నేను గడియారం చూస్తూ ఉంటే ఆయన ఫోన్ చేస్తాడు ఒక ప్రభాకర్కి. అసాధ్యం అనుకున్న అసాధ్యాన్ని సాధ్యం చేసుకుని తెలంగాణని సాధించుకున్నాం. ప్రతి వారికి, తెలంగాణ మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఈ పవిత్రమైన యజ్ఞంలో పాలు పంచుకోమని కోరుకుంటూ తీసుకుంటాను. జై తెలంగాణ.